తెలంగాణలో పోలింగ్ ముగిసింది. అనేక సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ సంచలనంగా మారాయా? హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా సూచిస్తున్నాయా? ఒకవేళ హంగ్ అసెంబ్లీ వస్తే ఏ ఏ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి? హంగ్లో బీజేపీ కింగ్ కానుందా? గతంలో ఎగ్జిట్ పోల్స్కు వాస్తవ ఫలితాలకు పొంతన ఉండేదా? అసలు ఎగ్జిట్ పోల్ సర్వేకు విశ్వసనీయత ఉందా? ఎవరికి వారే తామే గెలుస్తామని చెప్పడం మేకపోతు గాంభీర్యమేనా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరంలో పోలింగ్ ముగియగా తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరిగింది. 119 నియోజకవర్గాలకు గాను 2290 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాగా పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. అనేక సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించడంతో ప్రజలంతా ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారని చెప్పే ఎగ్జిట్ పోల్స్ కోసం టీవీలకు, సెల్ ఫోన్లకు అతుక్కుపోయారు. దాదాపు అన్ని సర్వే సంస్థల నివేదికలు పరిశీలిస్తే తెలంగాణలో హంగ్ ఏర్పడనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఫలితాలపై రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య జనాల్లో కూడా ఆసక్తి నెలకొంటుందని, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండగా కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం అధికార బీఆర్ఎస్ పార్టీకి అధిక స్థానాలొస్తాయని పేర్కొన్నాయి. మొత్తం మీద ఏ పార్టీకి మెజారిటీ రాకుండా హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలున్నాయని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ఇదిలా ఉండగా అధికార బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్కి గట్టి పోటీ ఇస్తున్నట్లు ఎగ్జిట్ పోల్స్ నిర్ధారిస్తున్నాయి. నిజానికి ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్నిసార్లు ప్రజా తీర్పుకి విరుద్ధంగా వచ్చిన సందర్భాలున్నాయి. కేవలం కొన్ని వందల పోలింగ్ బూత్లలో మాత్రమే ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30,000కు పైగా పోలింగ్ కేంద్రాలున్నాయనేది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం అతి కొద్ది పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ ద్వారా మొత్తం రాష్ట్ర ఓటర్ల ఎన్నికల తీర్పుని పూర్తిగా అంచనా వేయలేమని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి 10 కన్నా తక్కువ స్థానాలు మాత్రమే వస్తాయని తేలింది. అయితే బీజేపీ ప్రకటించిన బీసీ ముఖ్యమంత్రి నినాదం, బీసీ వర్గాలకు అధిక స్థానాల్లో కేటాయించడం లాంటి విధానాలతో తెలంగాణలోని 50% జనాభా ఉన్న బీసీ వర్గాల నుంచి భారీ స్థాయిలో మద్దతు లభించబోతోందని ఆ పార్టీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. అదే జరిగితే బీజేపీ సంచలన విజయాలను సాధించడం ఖాయమని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. అలాగే మొదటి నుంచి బీజేపీకి మద్దతుగా నిలబడే బ్రాహ్మణ, వైశ్య కులాల నుంచి కూడా పూర్తిస్థాయి మద్దతు దక్కడం, ఆ రెండు కులాలు అధికంగా ఉండే అనేక పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లో బీజేపీ గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలవగలదని రాజకీయ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. మరోవైపు జనసేన, బీజేపీ పొత్తుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలోనూ కొన్ని బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొనడం వల్ల జనసేన ఓటర్లు, మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో బీజేపీ, జనసేన కూటమికి ఓట్లు వేశారు. ఆ రెండు పార్టీల అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు బీజేపీ ఆమోదించడం కూడా బీజేపీకి ఆ వర్గం ఓట్లు అధికంగా పడినట్టు తెలుస్తోంది. ఈ విధంగా బీసీ నినాదం, హిందుత్వ ఓటు బ్యాంక్, జనసేన ఓటు బ్యాంక్, మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కలిస్తే బీజేపీ, జనసేన కూటమికి గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలవనుండడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడడం ఖాయమని బీజేపీ, జనసేన వర్గాలు ఆశిస్తున్నాయి. ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే మాత్రం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించి బీజేపీ, జనసేనతో కలిసొచ్చే ఇతర పార్టీలను కలుపుకొని బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ వివరాలు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మంత్రి హరీష్ రావుకు తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే అత్యధికంగా మెజారిటీ లభించే అవకాశం ఉందని ఒక సంస్థ అంచనా వేసింది. అదే సమయంలో సీఎం కేసీఆర్ గజ్వేల్లో స్వల్ప మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. కామారెడ్డిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు 2వ స్థానం తప్పదని అంచనా వేసింది.
కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది ఆరా సంస్థ. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు సిరిసిల్లలో మంచి మెజారిటీ వస్తుందని తెలిపింది. కొడంగల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ మోస్తరు మెజారిటీతో గెలిచే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. హుజురాబాద్లో ఈటెల, కౌశిక్ రెడ్డిల మధ్య నువ్వా నేనా అనే విధంగా గట్టి పోటీ ఉంటుందని వివరించింది. మొత్తం మీద గత ఎన్నికల్లో కంటే కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నట్లు అన్ని ఎగ్జిట్ పోల్స్ పరిశీలిస్తే తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు సాధించడంలో కాంగ్రెస్ సక్సెస్ అయినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్పై బీఆర్ఎస్ అందరికంటే చివరిగా స్పందించడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఎట్టకేలకు కేటీఆర్ మొదటిగా స్పందిస్తూ తమకి 88 సీట్లు వస్తాయని అనుకున్నామని, కానీ 78 సీట్లు రానున్నాయని చెప్పారు. గతంలో ఎగ్జిట్ పోల్స్ ఎలా ఫెయిల్ అయ్యాయో ప్రూఫ్ చూపిస్తూ ఈసారి కూడా మేమే అధికారం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నట్లు వెల్లడించారు. వివిధ సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ వివరాలు నమ్మశక్యంగా లేవని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని చెప్పారు. గెలిచేవాడు రాజు కాదని, అలాగే ఓడేవాడు బానిసా కాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ విజయాన్ని అమరుడు శ్రీకాంతాచారికి అంకితమిస్తున్నానని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కేటీఆర్ క్షమాపణ చెబుతారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి 25 సీట్లు దాటవన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ వచ్చిందని, తాను ముందు నుంచి చెప్పినట్టు 80 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. గతంలో ఎప్పుడైనా ఎన్నికల సందర్భంలో సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చేవారని, కానీ ఆయన తనయుడు కేటీఆర్ రావడం అంటేనే బీఆర్ఎస్ ఓటమి ఖాయమైపోయిందన్నారు. ఇంతకంటే ఇంకేం కావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సంబురాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. నిద్రపోకుండా పహారా కాసి ప్రజాస్వామ్యాన్ని కాపాడారని, పార్టీకి చెందిన నాయకులు, శ్రేణులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ను ఓడిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ నియోజకవర్గాన్ని మరిచిపోలేనని అన్నారు. బీజేపీ నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. తాము ఆశించిన ఫలితాలు రానున్నాయని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. గతంలో చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పినప్పటికీ వాస్తవ ఫలితాలకు మరీ భారీ స్థాయిలో తేడా ఉండదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ అన్ని రాజకీయ పార్టీలలో టెన్షన్కు గురిచేసింది. ఇతిమిద్దంగా ఫలానా పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందని ఏ సంస్థ చెప్పలేకపోతోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. అయితే ఆ వ్యతిరేక ఓట్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య చీలిపోవడంతోనే హంగేర్పడే పరిస్థితి రానుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి ఎంఐఎం కూడా నాంపల్లి సీటు కోల్పోనుందని సర్వేలు పేర్కొనడం కొసమెరుపు. 1983లో మొదటిసారి రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు తన రాజకీయ గురువు అనంతుల మదన్మోహన్ చేతిలో అతి తక్కువ ఓట్ల తేడాతో కేసీఆర్ ఓడిపోయారు. ఆ తర్వాత కేసీఆర్ ఓటమి అంటూ ఎరుగరు. ఎక్కడా ఎప్పుడు పోటీ చేసినా విజయాలు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు కామారెడ్డిలో ఓడిపోతే చాలా కాలం తర్వాత రెండవ ఓటమి అవుతుంది. ఇదే క్రమంలో ఈసారి కొంతమంది పేరున్న ప్రముఖులు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి బాగానే ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ, జనసేన కూటమి తరపున జనసేన పార్టీ నుంచి బలమైన అభ్యర్థి రంగంలో ఉన్నారు. అదేవిధంగా పటాన్చెరు నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా నీలం మధు పోటీ చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ సాధించారు. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలతో టికెట్ మరొకరికి ఇవ్వడం జరిగింది. దీంతో నీలం మధు బీఎస్పీ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. మరోవైపు బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నుంచి పోటీలో ఉన్నారు. దీంతో సిర్పూర్ ఫలితంపై కూడా ఆసక్తి నెలకొంది. యూట్యూబ్లో బర్రెలక్కగా పాపులర్ అయిన శిరీష జోగులాంబ గద్వాల్ జిల్లా కొల్లాపూర్ నుంచి బరిలో నిలబడడం కూడా సంచలనంగా మారింది. ఈ 4 స్థానాల ఫలితాలపై అందరి దృష్టి నెలకొందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చాలా సర్వే సంస్థలు తమ స్వప్రయోజనాల ఆధారంగానో లేదంటే తమకు నచ్చిన పార్టీలకు అనుకూలంగానో తమ సర్వే రిపోర్టులు వెల్లడిస్తూ ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సమకాలీన రాజకీయాలు పూర్తిగా అవినీతిమయంగా మారిపోయాయని, రాజకీయ నాయకులు దేశంలోని అన్ని వ్యవస్థలను తమ ధనబలంతో అలాగే అధికార బలంతో తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారన్న వాస్తవం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సర్వే సంస్థలు కొన్ని ప్రలోభాలకు లోనై తప్పుడు సర్వేలు ఇచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. అయితే అసలైన ప్రజా తీర్పు ఓట్ల లెక్కింపు రోజే తెలుస్తుందని, ఆ రోజే ఏ పార్టీలకు ఎంతెంత బలం ఉందన్న నిజం బయటకు వస్తుందని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. మరి డిసెంబర్ 3వ తేదీన ఎవరి జాతకం ఎలా మారనుందో వేచి చూడాల్సిందే. ఇక ఇది ఇవాల్టి స్పాట్లైట్. నమస్తే.